హైదరాబాద్లో కూల్చివేతలు లేకుండా మూసీ అభివృద్ధి చేయాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. అప్పులు తెచ్చి మూసీ సుందరీకరణ చేయవలసిన అవసరం లేదన్నారు. మూసీ అభివృద్ధికి తాము వ్యతిరేకులం కాదని చెప్పారు. కానీ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్నారని విమర్శించారు. ఎంఐఎం కాలేజీలు ఇండ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు రామచంద్రరావు. మూసీ డీపీఆర్ను ప్రజల ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళనకి మేము వ్యతిరేకం కాదు. మేము కూడా మంచి నీళ్ళు ఉండాలి, మూసీ మంచి వాసన రాకుండా ఉండాలి, దోమలు రాకుండా ఉండాలి అనేటువంటి కోరే హైదరాబాద్లో ఉన్నటువంటి గర్వంగా భావించేటటువంటి ఈ హైదరాబాద్లో వాసన ఇక్కడ. కానీ ప్రభుత్వం చేసినటువంటి పని అవుతుందో ఇది ప్రజల వ్యతిరేకమైన పని. ఈ మూసీని మీరు ప్రక్షాళన చేయాలంటే మీరు పెద్ద ల్యాండ్ అవసరం లేదు, బఫర్ జోన్ పెంచాల్సిన అవసరం కూడా లేదు. పక్కనే రీటైనర్ వాల్స్తోని మీరు ఇవన్నీ కూడా దీన్ని సుందరీకరణ చేసి, ముఖ్యంగా ఈ యొక్క మూసీలో కానీ ఈసాలో కానీ వచ్చేటటువంటి యొక్క ఏవైతే సబ్సిడరీస్ ఉన్నాయో నాలాలు, వాటిని మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా క్లీన్ చేసి అవి పంపించాల్సిన అవసరం ఉంది. దాని పక్కన చెరువులు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయాలి. అప్పుడు మూసీలో స్వచ్ఛమైన నీరు వస్తుంది. మీరు రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నారు, మీకు 4,000 కోట్లతోనే ఈ యొక్క ప్రాజెక్టు బదులు మీరు ఆ విద్యార్థుల ఫీజు ఈఎంఎస్ ఉంటుంది, రైతు ఒక బంధు ఒక బకాయిలు ఉన్నాయి, చాలా పెండింగ్ వర్క్ ఉన్నాయి. మీరే అంటున్నారు డబ్బులు లేవు అని చెప్పి మరి అప్పు తీసుకువచ్చి మరి తెలంగాణ ప్రజల మీద ఈ బాధుడు తప్ప ఇంకా ఏం కార్యక్రమం ఇది. చేతిలో మీరు వచ్చినప్పుడు చేతిలో గడపార పెట్టుకున్నారు. రాగానే బీదోళ్ళు ఇల్లు హైడ్రా పేరు మీద ఎన్ని ఇల్లు కూడగొట్టారంటే అవన్నీ ఇల్లు కూడా లీగల్గా ఇల్లే, కానీ మజ్లీసులో ఇల్లు మాత్రం కూడగొట్టారు. మజ్లీసులో ఇన్స్టిట్యూట్ మాత్రం కూడగొట్టరు. అవి బ్రహ్మాండంగా ఉన్నాయి. అవి ఏమి న్యాయం చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఒక కమ్యూనిటీకి ఉన్నాయి కాబట్టి, దేశంలో కొంచెం పనిచేస్తున్నారు కాబట్టి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళ ఇల్లు కూడా పడతారా? మేము చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకి సంబంధించింది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ మీరు ముందు ప్రజల ముందు పెట్టాలి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది పెట్టాలి, మీకు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పాలి, ఏ ఇల్లు కూడగొట్టకుండా మీకు ఆశ్వాసన ఇవ్వాలి. అయితే కానీ ఈ యొక్క మూసీ ప్రక్షాళన